నారాయణాయ. ఇవాళ 21వ అధ్యాయం అండి. అయితే ఈ అధ్యాయంలో కొంచెం దత్తాత్రేయుల గురించి ఉంది. ముందర ఆయన గురించి మీకు తెలియజెప్తాను. దత్తాత్రేయుల గురించి కొంచెం తెలుసుకుందాం మనం. ఒకసారి నారద మహర్షి ఈ ఈ అత్రి మహాముని, అనసూయ ఋషులు అయితే ఈ అనసూయ అన్నాడు మహాపతివ్రత. అయితే ఒకరోజు నారద మహర్షి ఈ అనసూయ దేవి పాతివ్రత్యం గురించి, అంటే భర్త పట్ల చాలా భక్తిభావం ఉంది, దాని గురించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గర, ధర్మపత్నుల దగ్గర విశేషంగా ప్రశంసించాట. దీంతో వాళ్ళకి ఆమె పట్ల అసూయ ఏర్పడింది. ఆమె పాతివ్రత్యాన్ని కోల్పోయేలా చేయవలసిందిగా వాళ్ళు తమ భర్తల్ని వేడుకున్నారు. ఈ అత్రి మహాముని ఆశ్రమంలో లేని సమయంలో ఏం చేశారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మామూలు రూపంలో వెళ్ళి, వేరే రూపంలో వెళ్ళి ఈ అనసూయ దగ్గరికి వెళ్ళి ఆవిడని అతిథులుగా అనమాట వెళ్ళి తమకు భోజనం పెట్టమని అడిగారట. ఆమె అందుకు అంగీకరించగానే ఆమెను ఒక కండిషన్ లాగా ఒకటి పెట్టారు. దుస్తులు ధరించకుండా, అంటే నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము తింటామని చెప్పారు. దాంతో అనసూయ దేవికి సందిగ్ధంలో పడిపోయింది. ఆవిడ ఏం చేయాలి, పరపురుషుల ముందర ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది. ఇందుకు వ్యతిరేకిస్తే వచ్చిన అతిథులని అగౌరవపరిచినట్లు అవుతుంది. ఎట్లాగా అని ఆలోచించి, ఇలాంటి వాళ్ళు తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరారు అంటే వీళ్ళు ముగ్గురు అతిథులు కూడా సామాన్యులు కారని ఆవిడకే అర్థమైంది. అనసూయ తన భర్తనేమో మనసులో ధ్యానించుకొని, తాను కాముకత్వ ప్రభావానికి గురి కాను కాబట్టి, ఎటువంటి కామానికి గురి కాదు కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని చెప్పి వాళ్ళకి చెప్పింది. అతిథులు ఆమెను ఏమని అడిగారంటే, భవతి భిక్షాం దేహి అన్నారు. అంటే ఓ మాత, మాకు భిక్షం ప్రసాదించు అని కోరారు. అంటే ఆమెను తల్లి అని పిలిచారు. అందుకనే ఆమె వారిని తన పిల్లలుగా భావించి వారిని కోరిన విధంగా భోజనం వడ్డించింది. ఆమె గొప్పతనం, ఆమె ఆలోచనల కారణంగా ఆమె భోజనం వడ్డించే సమయానికి వాళ్ళ ముగ్గురు కూడా దేవుళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు చిన్న పిల్లలుగా మారిపోయారట. ఆమె వక్షోజాల నుండి పాలు ధారగా వచ్చాయట. అప్పుడు ఆమె వారికి పాలు పట్టి ఉయ్యాల్లో పడుకోబెట్టి నిద్రపుచ్చింది. తర్వాత ఏమైంది, కొంతసేపటికి అత్రి మహాముని ఆశ్రమానికి వచ్చారు. జరిగిన కథ అనసూయ ద్వారా తెలుసుకుని ఉయ్యాల్లో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుతించాట. వాళ్ళు వెంటనే నిజ రూపాలతో లేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెను వరమిచ్చారు. ఆవిడ మా ముగ్గురిని తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ అంశంలో దుర్వాసుడు, దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుడైన చంద్రుడిగా జన్మించాలని వరం అడిగిందిట. అయితే ఈ లోపల భర్తల పిల్లలుగా ముందర ఉండిపోయేటప్పటికి సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవి వీళ్ళు ముగ్గురు కూడా ఎంతసేపటికి భర్తలు రావట్లేదని వాళ్ళు ఈవిడ ఆశ్రమానికి వచ్చారు. వచ్చి చూసేటప్పటికి ఏముంది, భర్తలు ముగ్గురు కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పసిపాపల్లా ఉన్నారట ఉయ్యాల్లో. దానితోటి వాళ్ళకి భయం వేసి ఆవిడని వేడుకొని క్షమించమని వేడుకొని వాళ్ళ భర్తలను వాళ్ళకి తిరిగి ఇవ్వమంటే వాళ్ళ ముగ్గురిని ఆవిడ మళ్ళీ అప్పుడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా చేసి వాళ్ళ ముగ్గురిని ఇచ్చిందనమాట. తిరిగి ఇస్తూ ఆ ముగ్గురిని తన కుమారులుగా ఉండమంటే ముగ్గురు కలిసి ఒకటే అవతారంలాగా ఏర్పడ్డారు. వాళ్ళే ఆయనే దత్తాత్రేయులు. ఈ దత్తాత్రేయ స్వామి ఈ త్రిమూర్తులకి ఉమ్మడి అవతారం. ఆయన జ్ఞానానికి, యోగానికి అధిదేవత అనమాట, మెయిన్ ఆది గురువుగా మనం పూజిస్తాం ఆయన్ని. 3 ముఖాలు ఉంటాయి ఆయనకి, 6 చేతులు ఉంటాయి. 4 వేదాలను సూచించే కుక్కలతో ఆయన దర్శనం ఇచ్చే మూర్తే దత్తాత్రేయుడు. చాలా అవధూతగా కూడా ప్రసిద్ధి ఆయనకి ఎందుకు దత్తాత్రేయుడు వచ్చిందంటే దత్తతగా వచ్చాడు కాబట్టి, దత్త ఇవ్వబడినవాడని ఆ పేరు వచ్చిందనమాట. అయితే దత్తాత్రేయుడు అవధూత అని చెప్పుకున్నాం కదా. ఈయన ప్రపంచాన్ని విడిచిపెట్టి చిన్న వయసులోనే యోగిగా మారిపోయి జ్ఞానాన్ని బోధించాడు. ఈ దత్త పరంపరలో వచ్చిన వాళ్ళు అంటే ఈ అవధూతలు ఎవరంటే కలియుగంలో శ్రీపాద వల్లభ స్వామి, నరసింహ సరస్వతి, మణికాంత ప్రభులు మొదలైన వాళ్ళందరూ కానీ ఈయన అవతారంగానే చెప్తారనమాట. ఈ దత్తాత్రేయులు వెనకాల ఒక ఆవు ఉంటుంది చూడండి, 4 కుక్కలు ఉంటాయి. అంటే ఆవు భూమాత లెక్క, 4 కుక్కలు, 4 వేదాలన్నమాట. ఇవన్నీ కూడా ఆయన సర్వవ్యాప్తతను, జ్ఞానాన్ని సూచిస్తాయి అన్నమాట. మనం దత్త జయంతి అని మార్గశిర పౌర్ణమి నాడు చేసుకుంటాము. ఆ రోజు దత్తాత్రేయుని పూజకి చాలా అత్యంత పవిత్రమైన రోజు అన్నమాట. ఇక పురాణంలోకి వెళ్తే 21వ అధ్యాయం
దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి ఉపదేశం ఇచ్చట. ఈ దత్తాత్రేయుడు మనం అనుకున్నాం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశంలో జన్మించాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఎన్నో ఘనకార్యాలు చేశారనమాట. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపాల్లో జన్మించారు. దత్తాత్రేయుడి కాలంలో కార్తవీర్యార్జునుడు క్షత్రియ వీరుడు ఉండేవాడట. రాజు మహిష్మతిని నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవాడు. అతని గురువర్యులు దత్తాత్రేయుడు, ఆయన గురువు దత్తాత్రేయులు గారు. ఒకరోజు దత్తాత్రేయుల ఆశ్రమానికి కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కారం చేసి, గురువర్య, మీ అనుగ్రహంతో ఎన్నో విషయాలు తెలుసుకొని ఉన్నాను. మాఘమాసం యొక్క మహత్యాన్ని ఎప్పుడు వినలేదు. అందువల్ల మాఘమాసం యొక్క విశిష్టత గురించి, మాఘస్నానం యొక్క ఫలితం గురించి నాకు వివరంగా చెప్పండి అని దత్తాత్రేయుడిని కోరారు. అప్పుడు దత్తాత్రేయుడు కార్తవీర్యార్జున కోరికను మన్నించి ఈ విధంగా చెప్పారు. రాజా, భరతఖండంలో ఎన్నో పుణ్య నదులతోటి సమానమైన నదులు ప్రపంచంలో ఎక్కడా లేవు. ఎన్నో పుణ్య నదులు ఉన్నాయి. ఈ నదులన్నింటిలోనూ ముఖ్యమైనవి 12. అందుచేత వీటికి పుష్కర ప్రవేశం కలుగుతుంది. పుష్కరం అంటే తెలుసుగా 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. అప్పుడు బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు వస్తాయి. కనుక అటువంటి నదులందు స్నానం చేస్తే ధర్మాలు పుణ్యాలు చేస్తే వాటి వలన ఫలితము వర్ణించుటకు సఖ్యము నాకు కూడా కాదు. అందులోనూ మాఘమాసంలో నదిలో స్నానం చేసి గొప్ప ఫలితం కలుగటే కాక జన్మరహిత్యం కూడా కలుగుతుంది. కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో నది స్నానం తప్పకుండా చేయాలి. అట్లా చేయని ఎడల మనిషి జన్మజన్మలో తను చేసిన పాపఫలం అనుభవించక తప్పదు. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణికి దాన ధర్మాలు చేస్తే పంచ మహాపాతకాలు చేసిన వాడే కన్నా కూడా ముక్తి పొందుతాడు అని దత్తాత్రేయులు కార్తవీర్యార్జునికి ఈ విధంగా చెప్తూ వస్తున్నాడు. పూర్వకాలంగా గంగానది తీరంలో ఉత్తర భాగంలో అంటే నార్త్ సైడ్ భాగ్యపురం అని పట్టణం కలదు. అందులో నివసించే జనులందరూ భాగ్యవంతులు. అందుకని భాగ్యనగరం అనమాట భాగ్యపురం. గొప్ప వ్యాపారాలు చేసి ధనం సంపాదించి అపేరు కుబేరుల వల్లే ఉన్నారు. బోళ్ళు సంపాదిస్తారు. అక్కడంతా భాగ్యవంతులే అనమాట ఆ భాగ్యపురంలో. ఆ నగరంలో హేమాంబరుడు అనే వైశ్యుడు ఉండేవాడు. అతడు చాలా ధనవంతుడు. బంగారు నగలు నాణ్యాలు రాసులు కొలిది ఉన్నాయట అతని దగ్గర. మరి కొంతకాలానికి హేమాంబరుడు చనిపోయాడు. తండ్రి చనిపోగా ఇద్దరు అన్నదమ్ములు ఏం చేశారు, తండ్రి ఆస్తిని భాగాలుగా చేసి పంచుకొని ఇష్టం వచ్చినట్టు పాడు చేశారు. ఇద్దరు చెరకు ఉప్పుడు గద్దను పెట్టుకుని కులభ్రష్టులయ్యి ఉన్నారు. ఒకనాడు పెద్ద కుమారుడు ఏం చేశాడు, దైవవశం వల్ల అడవిలో పెద్ద పులి నోటపడి చనిపోయాడు. పెద్ద పులి చంపేసింది. చిన్న కుమారుడు వేసతో ఉద్యానంలో వేరేస్తుంటే ఆ కర్మవశాత్తు త్రాచుపాము ఖర్చుడితే నోటి వెంట నురగల క్రొక్కుచూ చనిపోయాడు. ఈ విధంగా హేమాంబరం కుమారులు ఇద్దరు చచ్చిపోయారు. యమదూతలు వచ్చి వాళ్ళిద్దరిని యమలోకాన్ని తీసుకొని వెళ్ళారు. చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవాడిని నరకంలో పడేయమన్నారు. రెండవ వాడిని స్వర్గానికి పంపించమన్నారు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తుడు ఇలా అన్నాడు, అయ్యా, మేము ఇద్దరం ఒకే తండ్రి బిడ్డలో, ఇద్దరం ఒకే విధంగా పాపాలు చేశాం. అయినా అతనికి నరకమేళ నాకు స్వర్గం ఎందుకు ప్రాప్తించింది అని అడిగాడు. ఆ మాటలు చిత్రగుప్తుడు, ఈ వైశ్యపుత్ర, నీవు నీ మిత్రుని కలుసుకుంటాకు ప్రతిదినము గంగానది దాటి ఆవలికట్టునున్న నీ స్నేహితునితో సంభాషించి వచ్చుచుండేటి వాడువు. నువ్వు నీ మిత్రుని కలుసుకోవడం కోసం ప్రతిరోజు గంగానది దాటి వెళ్ళేవాడివి. అట్లాగే మాఘమాసంలో నది దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సు పైన పడ్డాయి. అందువల్ల నువ్వు పవిత్రుడు అయ్యావు. మరొక విషయం ఏమంటే, నీ మిత్రుడు బ్రాహ్మడు. ప్రతినిత్యం బ్రాహ్మణ దర్శనం చేసించు గోహత్యాది మహాపాతకాలు కూడా నశిస్తాయి. అందువల్ల విప్రుని చూసటం వల్ల నీకు మంచి ఫలితమే కలిగింది. అదేనుగాక బ్రాహ్మణుడు పఠించు గాయత్రి మంత్రాన్ని కూడా నువ్వు విని ఉన్నావు. గంగా నదిలో నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపాలు నశించినందుకు నిన్ను స్వర్గానికి తీసుకెళ్తున్నాము అని చిత్రగుప్తుడు వివరించాను. ఆహా, ఏమి నా భాగ్యం! గంగాజలం నా మీద పడితేనే ఇంతటి మోక్షం కలిగిందా అన్న వయసు కుమారుడు సంతోషించి దేవతలతో స్వర్గలోకానికి వెళ్ళిపోయాను. 21వ అధ్యాయం సమాప్తం. రేపు 22వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.